తెలంగాణలో సాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది. గతేడాది అనుకున్నంత స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలతో పాటు జలాశయాల్లో నీరు అడుగంటిపోయింది. దీంతో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారక ముందే పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో భేటీ కానున్నారు. ఇదే అంశంపై ఈ నెల 24 సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దాంతో పాటు సమస్యను అధిగమించేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను రెడీ చేయాలని సూచించారు. దీంతో అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ రోజు జరిగే సమావేశంలో సాగునీటి సమస్యపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే నీటి ఎద్దడి సమస్య పరిష్కారానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గతంలోనే కేఆర్ఎంబీకి ప్రభుత్వ వర్గాలు లేఖ రాశాయి. అయితే ఈ అభ్యర్థనపై కేఆర్ఎంబీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ రోజు మధ్యాహ్నం ఇరిగేషన్ అలాగే విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి ఈ అంశాలకి సంబంధించిన పై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ విసి. మరి కాసేపట్లో అంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో పర్టికులర్గా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి సాగునీరు, త్రాగునీరు పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. దీంతో పాటుగా కరెంటు సమస్య పైన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ముదురుతున్నటువంటి నేపథ్యంలో సాగునీటికి, తాగునీటికి అయ్యేటువంటి ఇబ్బందులపైన సంబంధిత శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి 24వ తేదీన ప్రత్యేకంగా సమీక్ష సమావేశం సచివాలయంలోనే నిర్వహించారు. తిరిగి మరోసారి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ముదురుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలకు ఆల్టర్నేటివ్ చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎస్ ద్వారా సంబంధిత అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో కరువు సంబంధిత ప్రాంతాలు కావచ్చు, సంబంధిత జిల్లాల్లో ఉన్నటువంటి నీటి రిజర్వాయర్లు, నీటి లభ్యత, అదేవిధంగా నీటి సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశాలపైన సమగ్ర నివేదికను రెడీ చేసి ప్రభుత్వానికి పంపించాల్సిందిగా ఈ నెల 24వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. దానిలో భాగంగా ఇవాళ తిరిగి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఎండలు ముదురుతున్నటువంటి నేపథ్యంలో పర్టికులర్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆల్టర్నేటివ్గా మంచినీటి సరఫరా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము ఎండలు ముదురుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంచినీటికి, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ దృష్టి సారిస్తున్నామని పర్టికులర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించినగా రాబోయే రోజుల్లో మరింతగా ఎండలు ముదిరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు సంబంధిత శాఖ అధికారులతో వేళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్లో ఉన్నటువంటి నీటిని అంతటినీ కూడా గడిచినసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 9 టీఎంసీల నీటిని అంతటినీ కూడా తాగునీటి కోసం వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో దానిలో భాగంగా ఇటు తెలంగాణకి కూడా శ్రీశైలం నుంచి తాగునీటికి సంబంధించిన విషయంలో మంచినీటిని విడుదల చేయాలని చెప్పేసి గడిచినసారి కేఆర్ఎంఏకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సో దీనిపైన ఎలాంటి నిర్ణయం అయితే కేఆర్ఎంఏ నుంచి రాలేదు. అయితే ఈసారి పర్టికులర్గా ఎండలు ఎక్కువగా ముదురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా చాలా చోట్ల వరి పొలాలు ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 10 ఏళ్లలో భారీ స్థాయిలో ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరు, తాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించలేదు. దాంతోపాటుగా మిషన్ భగీరథ కార్యక్రమం పేరిట ప్రతి ఇంటికి నల్ల నీటిని ఇస్తామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఎండలు ముదురుతున్నటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి ఇబ్బందులపైన మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. చాలా చోట్ల ఇప్పటికే మంచినీటి సమస్యతో పాటుగా మంచినీటి కొరత కూడా ఏర్పాటవుతున్నటువంటి ఇబ్బందులు చూస్తున్నాం. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆల్టర్నేటివ్గా డే బై డే మంచినీటి సరఫరాని ఇచ్చినటువంటి పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో ఇంకొక 2 నెలల పాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే ఇటు వరి నాట్లు వేస్తున్నటువంటి రైతాంగానికి అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కరెంటు కోతలు ఏర్పడుతున్నాయి, రైతాంగానికి నీరు సరిగా అందట్లేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం కౌంటర్ అటాక్ చేయబడిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని రేపు ఎల్లుండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించే అవకాశం కనిపిస్తుంది. దీని అంతటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో ఏర్పాటు చేయబడిన సమీక్షా సమావేశంలో రైతాంగానికి సాగునీరుతో పాటుగా రాష్ట్ర ప్రజలకు త్రాగునీరుని ఇచ్చేటువంటి అంశంపైన ఒక పూర్తి స్థాయి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్.